శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 13, 14, 15 తేదీలలో ఇది ఒక్కటి మాత్రం అస్సలు మర్చిపోకండి. నక్కతోక తొక్కినట్లే అన్నమాట. ఈ అదృష్టం మళ్ళీ మీకు జన్మలో దక్కకపోవచ్చు. కుంభరాశి వారి కంటే ఈ వీడియో పడింది అంటే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. కుంభరాశి వారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో ఉండే ప్రతి మాట మీకు వచ్చే కష్టాన్ని దూరం చేయడానికి, వచ్చే అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలో మీకు తెలియపరచడానికి, అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి పనులు ఏంటి అని ముందుగానే మీకు తెలియపరచడానికి ఈ వీడియో మీకు కంటపడింది అని చెప్పి భావించండి. ఈ వీడియో మీరు చూడటం వల్ల 100కి 100% లాభమే తప్ప 1% కూడా నష్టం ఉండదు అనే విషయాన్ని తెలుసుకోండి. అర్థమైంది కదా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీ మాత అని లేదా జై దుర్గా భవాని అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారి గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఏదైనా కూడా గతం గతహ అని చెప్పి మర్చిపోవాలండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. కుంభరాశి వారి యొక్క ప్రస్తుత మానసిక స్థితి అనేది కొంచెం ఆందోళనకరంగా, కొంచెం టెన్షన్గా, కొంచెం హడావిడిగా, ఏది చేస్తే ఏమవుతుందో, ఏది చేయకూడదో అనే పరిస్థితి వీరి జీవితంలో ఎదురవుతుంది. ఇది చేయకపోతే మనం ఇక్కడే ఆగిపోతామేమో అనే ఒక భవిష్యత్తుని మనం ఇంకాస్త స్ట్రాంగ్గా నిలబెట్టుకోవాలి. ఒక రూపాయి అనేది ఇంకా సంపాదించుకోవాలి. మన కాళ్ళ మీద నిలబడాలి. ఒకరి కింద దేనికి కూడా చేయి చాపకూడదు. ఒక రూపాయి దేనికోసం కూడా అనవసరంగా ఖర్చు చేసుకోకూడదు. ఈ రోజు పోయిన రూపాయి అనేది రేపు మనకంటూ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. మన కోసం మనమే ఉంచుకోవాలి అనేటటువంటి మానసికమైన స్థితిని కలిగి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి యొక్క జీవితంలో కుంభరాశి వారిని వాడుకున్న వారే తప్ప కుంభరాశి వారికి సహాయపడిన వారు ఎవ్వరూ లేరని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు తోబుట్టువులను చూసుకున్నా, ఇటు రక్త సంబంధికులను చూసుకున్నా, లేదంటే కనుక ఇటు ఇంకా ఏ ఇతర సంబంధికులను చూసుకున్నా కానీ కుంభరాశి వారి మీద ఎప్పుడూ కూడా ఆశతోటే ఏదో ఒకటి వారి చేత పనులు చేయించుకోవడానికి, డబ్బు పరంగానో లేకపోతే కనుక ఇంకా ఏదైనా ఇతర అవసరాలను తీర్చుకోవడానికో వారి మీద ఆధారపడతారే తప్ప వీరికి ఏదైనా ఒక చిన్న అవసరం వచ్చింది అంటే కనుక ఎవరైతే సహాయం పొందారో వారు ముందుగానే వీరు మొహాన్ని తేల్చి చెప్పేస్తారన్నమాట. మేము ఇది చేయము అని చెప్పి అంటున్నప్పుడు మానసికంగా కుంభరాశి వారు చాలా కృంగిపోయినప్పటికీ మళ్ళీ వీరికి వీరే మనోధైర్యాన్ని తెచ్చుకుని వద్దు, మనం వీరిని ఎప్పుడూ కూడా ఇంకా అడగకూడదు, మన చేత చేయించుకునే వాళ్ళే తప్ప మనకి చేసేవాళ్ళు ఎవరూ లేరు, మన కాళ్ళ మీద మనమే నిలబడగలగాలి, మనకు మనమే మోటివేట్ చేసుకోగలగాలి, మనకు మనమే తోడుగా ఉండాలి. ఒకరి కింద చేయి చాపడనే కాదు కదా, మనం ఈ మాట అనిపించుకుందాము. ఇంకొకసారి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెంటనే రిలీజ్ అయిపోయి అంటే వారితోటి స్నేహాన్ని కాస్తంత తగ్గించేసుకునే ప్రయత్నం కూడా చేస్తారన్నమాట. కానీ కుంభరాశి వారు ఎక్కువగా మొహమాట పడుతూ ఉంటారు. ఈ మొహమాటం వల్ల ఏమవుతుంది అంటే కనుక వీళ్ళ యొక్క మొహమాటాన్ని అలుసుగా తీసుకుని బంధువుల్లో, బంధుమిత్రుల్లో వీరిని వాడుకోవటం అనేది ఎక్కువ చేస్తారన్నమాట. ఈ మొహమాటం కారణంగా చాలా వరకు కూడా వీరు అంటే డబ్బు పరంగా నష్టపోయినప్పటికీ కూడాను శారీరక శ్రమ పరంగా నష్టపోయి అలసిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి ఎవరు ఏమనుకున్నా కానీ ఒకటే గుర్తుంచుకోండి, కుంభరాశి వారు మీకు మీరే ముఖ్యము, మీ జీవితం మీకే ముఖ్యము. మీకు ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా మీకు చేసి పెట్టేవాళ్ళు కానీ లేదంటే కనుక మీకు చేసేవాళ్ళు కానీ అయ్యో పాపం అని చెప్పి అనుకునే వాళ్ళు కానీ ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మొహమాటం వల్ల మీరు మిమ్మల్ని కష్టపెట్టుకుంటే ఆ మొహమాటం కోసం మిమ్మల్ని కష్టపెట్టి పెట్టిన వాళ్ళు వచ్చి మీ కష్టాన్ని తీర్చడానికి ఎవరు ఉండరు అనే యొక్క నిజాన్ని తెలుసుకోండి. ఎవరి దగ్గర ఎట్లా ఉంటున్నాను, మీతోటి ఏ అవసరానికి మీతో మాట్లాడుతున్నారు, ఏ అవసరం కోసం మీ దగ్గర పనులు చేయించుకుంటున్నారు అని చెప్పి చూస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా ముందుగానే తెలుసుకుని వారితోటి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నా కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగే అవకాశం ఉంది. కుంభరాశి వారు ఎలా ఉంటారు అంటే కనుక ప్రతిదీ కూడా అంటే ఒక మంచి క్రమశిక్షణ కలిగిన వారు.
ఏది ఎప్పుడైనా కూడా ఒంట్లో బాగున్నా బాగోకపోయినా, లేదంటే కనుక ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన పని మనం చేసుకుంటూ పోవాలి. మనం ఎప్పుడూ తప్పు చేయకూడదు. భార్యాభర్తలు అంటే ఏంటి? ఒకళ్ళు తోడుగా ఉండాలి. కష్టమైన నష్టమైన దుఃఖమైన చెప్పుకోవాలి. ఒకరికి ఒకరు ఏదైనా నీకు కష్టం వచ్చిందంటే ఆ కష్టానికి నీ వెనుక నేనున్నాను, నువ్వేం భయపడకు అని చెప్పి మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. అలా ఇటువంటి ఆలోచనలతోటి ఉంటారు. కానీ కుంభరాశి వారి యొక్క ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేటటువంటి జీవిత భాగస్వామి వీరి జీవితంలో అడుగుపెట్టడం వల్ల వీరు చాలా వరకు కూడా మానసికంగా కృంగిపోతారన్నమాట. వీరు ఒకటి చేద్దామంటే వారు మరొకటి చేస్తారు. వీళ్ళు ఒకటి చేస్తే వారు అది వద్దు అంటారు. వీరు ఏదైతే కావాలి అంటారో దానికి పూర్తి ఆపోజిట్గా వారు ఉంటారన్నమాట. దీని కారణంగా కొన్ని రకాలైనటువంటి ఘర్షణలు అనేవి వీరిద్దరి మధ్య జరిగి కుంభరాశి వారు మానసికంగా చాలా వరకు కూడా కృంగిపోతారన్నమాట. ఒక రకమైనటువంటి విరక్తి భావన అనేది వీరి యొక్క జీవిత భాగస్వామి మీద వస్తుంది. వారి మీద వీరికి ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. కానీ ఇటు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ నా మనుషులు కదా అన్నట్టుగా ఉంటారు. కానీ వీరికి ఎంత అయితే ఉంటుందో, అంటే వీరికి 100% ఉంటే అవతలి వారికి కనీసం 20% కూడా ఉండదన్నమాట. కాబట్టి చాలా వరకు మనసుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే కుంభరాశి వారు చేస్తారన్నమాట. ఎందుకంటే మనం ఎంత ఉన్నా కానీ అవతల వారి మనసులో మనకి స్థానం లేదు అన్నప్పుడు, లేదంటే కనుక వారు ఒక లైన్ గీసుకొని ఆ లైన్ దాటి మన కోసం రారు అని చెప్పి మనకు తెలిసినప్పుడు, ఇక వీరితోటి మనకెందుకు అన్నట్లుగా చాలా వరకు మనసుకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడాను ఇక ఇంతే నా జీవితం అన్నట్టుగా చాలా వరకు కూడా ఓర్పుగా సర్దుకునే ప్రయత్నం అనేది కుంభరాశి వారు చేస్తూ ఉంటారన్నమాట. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని దశ మొదలైన తర్వాత వీరి జీవితంలో ఇటు అదృష్టాలు ఉన్నాయి, ఇటు నష్టాలు ఉన్నాయి, ఇటు కష్టాలు ఉన్నాయి. అంటే డబ్బు ఏ రకంగా అయితే వీరు చేసే వృత్తిపరంగా వీరికి వచ్చిందో అలాగే ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. అలాగే కొంచెం గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతున్నట్లుగానే అనిపించిన అదే స్థాయిలో కొన్ని అవమానాలు కూడా జరిగాయన్నమాట. ఇలా ప్రతిదీ కూడా ఈక్వల్గా ఉండటం వల్ల పైగా వీరికి ఉన్నటువంటి తెలివితేటలకు ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించేటటువంటి మానసికమైన స్థితి వీరికి ఉండటం కారణం చేత వీరు ప్రతిదాన్ని కూడా తట్టుకోగలుగుతారన్నమాట. కుంభరాశి వారు అంటే పైకి అంటే ఎదుటివారికి చూస్తానికి అబ్బా వీళ్ళు చాలా మెత్తగా చాలా సెన్సిటివ్గా, వీళ్ళు ఏదేమన్నా కూడా తట్టుకోలేరు, అంటే మనసుకు తీసుకోలేరు, దాని గురించి ఆలోచిస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది చాలా వరకు కూడా నిజమే. ఎందుకంటే కుంభరాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేరు, దాన్ని తీసుకోలేరు. కాకపోతే పైకి మేము బాధపడుతున్నాము, మేము కష్టపడుతున్నాము, మేము బాధలు అనుభవిస్తున్నాము, మాకు కష్టాలు నష్టాలు వచ్చాయి, మాకు రోగాలు వచ్చాయి, మాకు ఇబ్బందులు వచ్చాయి అని చెప్పి ఎదుటివారికి చెప్పడం అనేది వీరికి ఇష్టం ఉండదు. ఏదైనా మనసు లోపలే దాచుకుని కృంగిపోతూ 4 గోడల మధ్య కన్నిటిని కార్చుకుంటారు. కానీ ఎదుటివారికి చెప్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి? మనకు ఏదన్నా ఒరిగిద్దా, తరిగిద్దా, వాళ్ళు ఏమైనా తీరుస్తారా, ఆరుస్తారా, ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి అన్నట్లుగా ఆలోచిస్తారన్నమాట. కాబట్టి వీరు మానసికంగా చాలా వరకు కూడా ఒత్తిడికి, అంటే స్ట్రెస్ అంటాం కదా, స్ట్రెస్కి గురైపోతూ ఉంటారన్నమాట. అంటే మనసులో ఫీలింగ్స్ అనేవి పంచుకోవడానికి ఎవరు ఉండరు. ఒకవేళ పంచుకున్నా కూడా ఆ ఫీలింగ్స్ని లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుని వీరి యొక్క మనోభావాలకి తగ్గట్లుగా వీరికి ఓర్పుని ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరి స్వార్థపూరితమైనటువంటి మాటలతోటి ఆలోచనలతోటి వారికి తగ్గట్టుగా వీరి మానసిక స్థితిని మార్చే ప్రయత్నం చేస్తారే తప్ప అసలు నిజానికి వీరు ఏం ఆలోచిస్తున్నారు, ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎప్పుడూ కూడా కుంభరాశి వారి గురించి శ్రద్ధగా ఆలోచించేవారు ఎవ్వరూ లేరని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి చాలా వరకు కూడా వీరికి వీరే బలంగా నిలబడటం, వీరికి వీరే ఎక్కువగా మోటివేట్ చేసుకోవటం తప్పదు. నేను నా జీవితం, నాకు ఎవరూ లేకపోయినా పర్లేదు, నా జీవితం నేను ఉన్నంతకాలం ఒకరి కింద చేయి చాపి అడగను, ఒకరి కింద మాట అనిపించుకోకూడదు, నాకు తగ్గట్లుగా నేను వెళ్ళిపోవాలి, నాకు తగ్గట్లుగా నేను చేసుకోవాలి అనేటువంటి ఒక మోటివేషన్ చేసుకొని దానికి తగ్గట్లుగా జీవితంలో అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేస్తారు. చాలా పట్టుదల కలిగిన వ్యక్తులండి. ఏదైనా ఒక పనిని అంటే ఇది చేయాలి అని అనుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఆ పని కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత కష్టమైనా పడతారు, ఎంత టైం అయినా కేటాయిస్తారు. అహర్నిశల కోసం దానికోసం ఆలోచిస్తారు, దానికోసం ఇదైపోతారన్నమాట. మనుషులు చివరికి ఆ పనిలో ఒక సక్సెస్ని అయితే క్రియేట్ చేసుకుంటారన్నమాట.
వీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో, అంటే ఏదైతే ఇటు ఉద్యోగం చేస్తున్నా, ఇటు ఏదైనా బిజినెస్ చేస్తున్నా ప్రత్యేకమైనటువంటి స్థానం వీరికి ఉంటుందన్నమాట. ఫలానా అంటే ఆ ఫలానా వృత్తిపరంగా వీళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పి చెప్పుకునేటటువంటి అంతటి గొప్ప పేరు అనేది వీరు తెచ్చుకుంటారన్నమాట. ఎక్కడా కూడా ఇటు టాలెంట్లో కానీ, ఇటు తెలివితేటలో కానీ, ఒకరితో మాట్లాడే విధానం కానీ ఏది చూసినా ప్రతిదీ కూడా క్రమశిక్షణగా ఉంటుంది కుంభరాశి వారిది. కాబట్టి వీరికి కొంచెం కష్టాలు ఎక్కువైనప్పటికీ కూడాను భగవంతుని యొక్క ఆశీర్వాదం తోడుగా ఉండటం వల్ల ఇన్ని కష్టాలను కూడా నెట్టుకుంటూ వచ్చారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈ జూన్ 13, 14, 15 తేదీల్లో ఈ ఒకటి మర్చిపోకండి. ఎందుకు చెప్పాము అంటే కనుక ఈ 3 రోజుల్లో మీకు అమావాస్య మొదలవుతుంది. 14వ తారీఖున మధ్యాహ్నం నుంచి 15వ తారీఖున ఉదయం వరకు అమావాస్య విధులు ఉన్నాయి. ఈ అమావాస్య రోజుల్లో మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే మీ కాలికి నల్లదారం కట్టుకోండి. అలానే ఈ అమావాస్య రోజున దిష్టి తీయించుకోండి. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు లక్ష్మీదేవి ఆరాధన చేయండి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలానే 15వ తారీఖున ఉదయం గుమ్మడికాయ ఇంటి ముందు కట్టండి. ఈ పనులు చేస్తే మీకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. వేరే పనులు ఎక్కువగా ఉండటం చేత పని ఒత్తిడి పెరిగిపోవటం చేత ఇటు శారీరకంగా మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు సహకరించకపోవటం చేత, అలాగే కొన్ని రకాలైనటువంటి మైండ్ డిస్టర్బెన్స్ అనేవి రావటం చేత మీరు చేస్తున్నటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ పని యందు కొంచెం ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మీకు తగ్గుతుందన్నమాట. దీని కారణంగా ఏమవుతుంది అంటే గనక అదృష్టం వచ్చినప్పుడే తలుపు తడుతుంది, అంటే ఆ తలుపు తట్టినప్పుడే మనం వెళ్ళి వెంటనే తలుపు తీయాలి. లక్ష్మీదేవి మన జీవితంలో అడుగు పెట్టబోతున్నప్పుడే మనం అలర్ట్గా ఉండి లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవాలని చెప్పి అంటారు కదా మన పెద్దలు. అలా ఇప్పుడు మీకు కలిసి వచ్చే సమయం ఈ జూను అమావాస్య గడియల్లో మీరు చేయాల్సిన పరిహారాలు ఇవి. ఏదైనా పనులు చేసుకోవాలి అన్నా, నలుగురిలో మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టాలన్నా, ఏదైనా వస్తువు కొనాలి అన్నా, మీరు చేసే వృత్తిలో ఇంకొక పాయింట్ పెంచుకోవాలి అన్నా, ఇంకొంచెం దాన్ని డెవలప్ చేసుకోవాలి అన్నా ఈ పరిహారం చేసి తర్వాత మీరు ఏదైనా మొదలు పెట్టండి. పలానా సమయంలో చేస్తే ఎలా ఉంటుంది అనేది ముందుగా గ్రహించి పెద్దవాళ్ళని అడిగి మొదలు పెట్టండి. ఆ టైం అనేది మీకు ఇప్పుడు నడుస్తుంది. ఈ నడుస్తున్న టైంలో మీరు నిర్లక్ష్య ధోరణి కనుక ప్రవర్తించారు అంటే గనక ఈ అందినట్టే అంది చేజారిపోతుంది అంటారు చూసారా, అలా మీరు తర్వాత ఫీల్ అయిపోవాల్సి వస్తుంది. కుంభరాశి వారు అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి. తప్పకుండా మీకు మంచి ఉపయోగాలే ఉన్నాయి. ఈ రోజు ఇంకొంచెం కష్టపడాల్సిందే, ఖచ్చితంగా అది నాకు దక్కేది ఒక్కరోజే, నేను ఎదురు చూడాల్సింది అది నా చేతిలోనే ఉంది అని గ్రహించండి. ఈ అనవసరంగా అనే మాట ఉంది చూసారా, అది మీరు అస్సలు మైండ్లోకి రానివ్వద్దు. ప్రతిదీ నమ్మకంతో చేయండి. ఆ మాట అనేది మీరు ఇప్పుడు మాట్లాడకూడదు, లైఫ్లో మీరు వాడకూడదు, ఆ దుస్థితి మీకు రాకూడదు అని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టైం మీకు అలర్ట్గా ఉండే టైంగా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఎటు నుంచి ఏ అవకాశం వచ్చినా వదులుకోకండి. చేతిలో రూపాయిని దూరం చేసుకోకండి. వచ్చిన రూపాయిని ఎక్కడున్నా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు చేసే వృత్తులు ఇంకొక స్టెప్ పెంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగాలలో కానీ, వ్యాపారాలలో కానీ ఇప్పుడు మీకు ప్రమోషన్స్ వచ్చే టైం, బిజినెస్ కూడా డెవలప్మెంట్ చేసుకునే టైము. ఒక్కరోజు బద్దకించినా కూడా చాలా మంచి అవకాశాలు చేజారిపోతాయి. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.